అంటే నాకిప్పుడు గులాబ్ జామున్ ఇష్టం, బిర్యానీ కూడా ఇష్టం. ఇప్పుడు ఈ 2 కలుపుకొని తినరా అంటే నేను తినలేను. దేన్ని దానిగా చూస్తే బాగున్నాయి నాకు. 2 కలిపితే బాలేవు. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మరమనిషి. సో ఛానల్కి కానీ మీరు కొత్తగా వచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని మెల్ల క్లిక్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, పట్టమని లాగి పీకారు అనుకోండి, నేను ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే డెలివరీ అయిపోతే మీరు చక్క చూసేవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గేమ్ చేంజర్ చెప్పాలంటే షాక్లోనే ఉన్నా. ఎందుకంటే నిన్న ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి ముందు వరకు కూడా మైండ్లో గేమ్ చేంజర్ గురించి మాట్లాడదాం అన్నప్పుడు ఒక స్క్రిప్ట్ అయితే మైండ్లో ఉండేది. బట్ సడన్గా ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిందని అయితే చెప్పను, కానీ చేంజ్ అయ్యింది. అది ఎంత ఏమిటి అనేది మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా నేను ట్రైలర్ రిలీజ్ అవ్వడం ముందు వరకు నేను ఏమనుకున్నానంటే, శంకర్ గారు మళ్ళీ మనకు రాడ్ దింపిపోతున్నారని అనుకున్నా. ఈసారి 90mm 180mm కాదు, డైరెక్ట్ 1000mm 10,000mm ఉన్నాయనుకోండి, అవే దింపుతారు అనుకున్నా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు శంకర్ గారు లాస్ట్ హిట్ మూవీ రోబో అండి. అప్పటికి మన రామ్ చరణ్ వచ్చి సెకండ్ మూవీ మగధీర తీస్తున్నారు. మగధీర రిలీజ్ అయినట్టుంది. అంటే ఇప్పుడు 15th మూవీ వరకు ఆయనకు ఒక్క హిట్ లేదు. ఈ 14-15 ఏళ్ళ గ్యాప్లో 4-5 మూవీలు తీస్తాడు నాకు తెలిసి. అయ్యు, స్నేహితుడు అండ్ 2.0 అండ్ భారతీ 2. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఎవరు కూడా ఇంక ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకోరు. ఆయన గతంలో మేబీ వండర్ఫుల్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, గొప్ప డైరెక్టర్ అయి ఉండొచ్చు. బట్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయన అంత గొప్పగా లేదు. అందులోని రీసెంట్గా కొన్ని మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన భారతీయుడు 2, నేను గేమ్ చేంజర్ రాడ్ అవ్వబోతుందని అనుకోవడానికి మెయిన్ రీజన్ భారతీయుడు 2. ఆ సినిమా ఉంటుందండి, అమ్మా గబ్బు లేపారండి. ఒక బాగున్న సినిమానికి సీక్వెల్ తీస్తామని చెప్పి ఇంత గబ్బు లేపడం నాకు తెలిసినంత వరకు వేరే ఏ సినిమాకి జరగలేదు. సో ఇవన్నీ రీజన్స్ వల్ల నేను గేమ్ చేంజర్ పక్కా రాడ్ అవ్వబోతుంది అనుకున్నా. కానీ నిన్న ట్రైలర్ చూసాకండి, కొంచెం ఆ పాజిటివ్ ఫీలింగ్ ఎక్కడ వచ్చింది. అది ఎందుకు అంటే ఫ్రాంక్లీ నాకు ట్రైలర్ నచ్చిందండి. చరణ్ గారి లుక్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, అలానే మ్యూజిక్ బాగుంది, ఇంకా ఎవ్రీథింగ్ చాలా విషయాలు బాగున్నాయి. ఇలానే ట్రైలర్ బాగుంటుందిరా, చాలా నచ్చుతుంది, సినిమా మీద ఒపీనియన్ మారిపోతుంది అనుకునే టైంలో వచ్చాయని 2 సీన్లు. అదే మన వెన్నెల కిషోర్ గారిది అండ్ సునీల్ గారిది. అమ్మా, మళ్ళా అవే సీన్లా, మళ్ళీ అవే పనికిమాలిన కామెడీలా. లిటరల్లీ నాకు కొన్ని సీన్లు లేకపోతే మాత్రం నాకు ట్రైలర్ చాలా నచ్చేది. నేను ఇప్పుడు కూడా ఈ వీడియో టూ మచ్ పాజిటివ్గా చెప్పేటాను అనమాట. బట్ ఆ సీన్లు చూసాక మళ్ళీ ఎక్కడో సినిమాలో ఉంటుందరా, గబ్బు లేకపోతున్నారా అనిపించింది. బట్ ఓవరాల్గా ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ అయితే మాత్రం ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు, ఎక్సెప్ట్ ఈ కొన్ని షార్ట్స్ తప్పితే. సో సినిమాలో కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఇంత పాజిటివ్గా చెప్తున్నావు కదరా, ట్రైలర్ నచ్చింది ఇవి అవి. సో సినిమా మీద ఏం చెప్తారా నువ్వు అంటే, సినిమా మళ్ళీ రాడ్ అవుతుందండి, పక్కా రాడ్ అవుతుంది. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సినిమాలో సాంగ్స్ అండి. ఇప్పుడు సాంగ్స్ బాగున్నాయి కదరా అంటే బాగున్నాయి, నాకు కూడా నచ్చాయి. ఇప్పుడు బాగున్నాయి కదా అని చెప్పి స్టోరీకి సంబంధం లేకుండా ఎక్కడ పడితే కట్ పన్న సాంగ్స్. ఇప్పుడు 2025లో కూడా నేను పుష్పకి ఏదైతే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు RRR లాంటి సినిమాలో రాజమౌళి లాంటి వాళ్ళే అవసరం లేకపోతే సాంగ్స్ వాడరు. ఆ సాంగ్ కూడా ఒక స్టోరీ ఉండేలా చూసుకుంటారు. అలాంటిది ఇప్పటికి కూడా కట్టుపన్న సాంగ్స్, ఎక్సెప్ట్ ఆ రామచ్చ తప్పితే మిగతావన్నీ కట్టుపన్న సాంగ్లు అండి. అలా హీరోయిన్ చూసుకుంటారు, ఇంక డ్యూయట్ వేస్తారు, దోప అంటారు. బట్ ఇక నేను ఒకటి మెన్షన్ చేస్తా, పాటలు అయితే నాకు నచ్చాయి, చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నచ్చాయి కదా, మరి ఎందుకురా సినిమాలు అవే నెగిటివ్ అంటున్నావు అంటే నాకు ఇప్పుడు గులాబ్ జామున్ ఇష్టం, బిర్యానీ కూడా ఇష్టం. ఇప్పుడు ఈ 2 కలుపుకొని తినరా అంటే నేను తినలేను. దేన్ని దానిగా చూస్తే బాగున్నాయి నాకు. 2 కలిపితే బాలేవు. స్టోరీ నాకు అది కావాలి. సాంగ్స్ తీసుకొచ్చి సీరియస్గానే వస్తున్న స్టోరీ మధ్యలో హీరో చూసుకుంటే సాంగ్ ఎడతానంటే దానికి నేను 20 కోట్లు పెట్టాను, 30 కోట్లు పెట్టానంటే అవ్వదండి ఇప్పుడు పని. నాకు తెలిసినంత వరకు సాంగ్సే ది మోస్ట్ డ్రాబ్యాక్ అవుతుంది సినిమాకి అయితే. నేను పక్కా ఇది గట్ ఫీలింగ్ నాది. ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా ఊరుకోరుకునే దిల్ రాజు గారు ప్రతిసారి శంకర్ గారు గ్రాండ్యూర్ చూస్తారు. ఏంటి గ్రాండ్యూర్ కాదు, మీరు ప్రమోట్ స్టోరీ ఇలా ఉంటుంది. నాకు అవి ఎక్కడే వినిపించట్లేదు ప్రమోషన్స్లో కూడా. అసలు మామూలు ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదు, ఫ్యాన్స్ కూడా అదే తిట్టుకుంటున్నారు. అండ్ ఇంకా నెగిటివ్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే నాకు తెలిసిన నెగిటివ్స్ అయితే నేను అనుకుంటున్నవి అయితే సాంగ్స్ అండి. సాంగ్స్ అలానే దానికి మించిన బిగ్గెస్ట్ నెగిటివ్ అయితే శంకర్ గారు అండి. అండ్ ఐ హోప్ అండ్ ఐ ప్రే
టేబుల్ రివర్స్ అయిపోయి శంకర్ గారి బిగ్గెస్ట్ పాజిటివ్ అవ్వాలని ఒక్కసారి అది జరిగితే మొత్తం వేరేలా ఉంటుంది. అదైతే నాకు తెలుసు. అరే ఇంక అన్ని నెగిటివ్స్ చాలరా, అసలు ఎక్కువ చెప్తా, ఇంక పాజిటివ్స్ చెప్పమంటారా? ఇప్పటి వరకు నేను ఫీల్ అవుతున్న పాజిటివ్స్ అయితే కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అండి. ఆయన స్టోరీ టెల్లింగ్ అని, ఆయన స్టోరీ రైటింగ్ అని నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన మూవీస్లో నాకు జిగర్తండా అండ్ XX, జిగర్తండాకి సీక్వెల్ వచ్చింది ఇంకా XX ఏదో సంథింగ్, పేరు గుర్తులేదు. ఆ రెండు నా ఫేవరెట్ అండి. అండ్ అలానే రామ్ చరణ్ గారు, ఆయన లుక్స్ కానీ అండ్ ట్రైలర్లో చాలా బాగా నచ్చారు ఆయన. ఇవన్నీ పాజిటివ్స్ నాకు ఇంతకంటే ఎక్కువ ఏం అనిపించదు. అండ్ అలానే మ్యూజిక్ కూడా నాకు చాలా నచ్చింది, అది కూడా ఒక పాజిటివ్ అనుకుంటున్నా. అంటే పాటలు మైనస్ అన్నాం కదా, మన మ్యూజిక్ నచ్చింది ఏంటంటే టూ మెనీ సాంగ్స్ అండి. అవసరం లేకుండా సాంగ్ పెట్టాలి, జస్ట్ హీరో హీరోయిన్ మధ్య ఒక డ్యూయట్ ఉండాలి, ఒక డ్యాన్స్ నెంబర్ ఉండాలి, అలా వద్దు అన్నాను. కానీ బట్ తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే నాకు చాలా నచ్చింది. లిటరల్లీ ఇంతకుముందు తమన్ గారి మ్యూజిక్ టూ లౌడ్ ఇట్లా ఉంటుండే అని నా ఫీలింగ్ వచ్చేది. చాలా మూవీస్ లైక్ అఖండ బీజిఎం కానీ థియేటర్స్లో టూ లౌడ్ అనిపించి అదే మనం బీజిఎం అనుకుంటే, బట్ దీనికి చాలా కొత్తగా ట్రై చేశారని కూడా అనిపించింది నాకు. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవి అంత లౌడ్ లేవు, బట్ అలానే నచ్చుతున్నాయి. సో ఇవ్వండి పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ ఆల్రెడీ చెప్పా, ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ఎవడైనా ఫ్యాన్స్ చూస్తే వేసుకుంటారు నన్ను. ఆల్రెడీ పుష్పకి ఇలానే చెప్పినందుకు అది వేసుకున్నారు. సో ఇంకంతండి, ఒకవేళ మూవీ హిట్ అవ్వాలనే కోరుకుంటున్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ రివ్యూతో కలుద్దాం. రివ్యూ అంటే మళ్ళీ రివ్యూ తర్వాత వీడియో చేస్తాను కదా, మధ్యలో వీడియోస్ వస్తాయి. సో అవి కూడా మీరు చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పెట్టుకోండి, మన వీడియోలో మీకు వచ్చేస్తాయి. సో అదండి, ఇంకా టేక్ కేర్, బాయ్.